సమాజం యొక్క బాగోగుల గురించి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయగలుగుతామో సమాజ హితం కోసం అది చెయ్యాలి అని ఐచ్ఛికంగా వాళ్ళు పాల్గొంటూ ఉండేవారు. ఇలా నైమిత్తికంగా జరిగేటువంటి ఈ నిరాయుధ ప్రతిఘటన కార్యక్రమాలలో సంఘం నుంచి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఒక సర్కులరు పంపిణీ కాల. ఎందుకు? నైమిత్తిక కార్యక్రమాలలో స్వయం సేవకులు ఐచ్ఛికంగా పాల్గొంటారు. కొంతమంది పాల్గొనవచ్చు, కొంతమంది ఏవైనా కారణాల వల్ల పాల్గొనలేకపోవచ్చు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్మాత సరసంఘ చాలక అయిన తర్వాత కూడా ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం జరిగే రోజుల్లో గాంధీజీ పిలుపు మేరకు మహారాష్ట్ర ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహానికి అవకాశం లేదు కాబట్టి అటవీ సత్యాగ్రహంలో పాల్గొంటూ సరసంఘ చాలకు బాధ్యతను వేరే వాళ్ళకి అప్పచెప్పి హిందూ సమాజ ఘటకుడుగా, స్వాతంత్ర్య సమర యోధుడుగా ఆయన అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అలాగే స్వయం సేవకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా సమాజ రక్షణ కోసం, సమాజ హితం కోసం, దేశం యొక్క కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, దేశ కళ్యాణం కోసం ఏ ఉద్యమాలలో పాల్గొవాలో ఐచ్ఛికంగా వాళ్ళు పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది.